ఈరోజు మనం సింహాచలంలో సింహాద్రి అప్పన్న వరాహ నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. అయితే ఈరోజు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కాను జరుగుతుంది కాబట్టి అయితే ఈరోజు జనాలు తండోపతండాలుగా రావడం జరిగింది. అయితే ఇదే జనాలు దర్శనం ఎలా జరిగింది, ఏం లేదు, సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈ అన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దేవస్థానం వారికి నమస్కరించి చెప్పినది ఏమనగా, నేను భక్తులం హైదరాబాద్ నుంచి వచ్చాం. ఐఎమ్ ఏజ్డ్ అబౌట్ 85 ఇయర్స్. మాకు సదుపాయాలు ఏమీ మీరు చేయలేకపోతున్నారు. ఇక్కడ కనీసం వీల్ చైర్స్ కూడా పోలీసు కూడా అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అంటున్నారు తప్పితే వేరెవర్ వీ గో వీ యూజ్ టు రెస్పెక్ట్ బై ది జూనియర్స్. అట్లాంటిది ఇక్కడ ఆస్కారమే లేకుండా పోతున్నది. ఇక్కడ ఊరికే అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అంటమే కానీ మేము నడిచే వయసా 85 ఏళ్ళకి సీనియర్ సిటిజన్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? ఇట్లాంటిది అట్లీస్ట్ నాట్ టు రిపీట్ ది సేమ్ ఈవెన్ ఇన్ ఫ్యూచర్. ఇట్ ఈస్ మై పర్సనల్ సబ్మిషన్ టు ది హైయర్ అథారిటీస్ టు లుక్ ఇన్ టు ది మ్యాటర్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అని అంటున్నారు. మున్సిపాలిటీ వాళ్ళే చేయగలిగింది, ఎండోమెంట్స్ వాళ్ళు ఏమాత్రం హెల్ప్ చేయలేరా సీనియర్ సిటిజన్కి? ఇంకా ఏమిటి ఉపయోగం? ఇంకా దీనికి ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎవరికి చెప్పినా పోలీసులు అటు వెళ్ళమంటాం ఇటు వెళ్ళమంటాం, ఏదో చిన్న 10 ఏళ్ల కుర్రాడికి చెప్పినట్టు చెబుతున్నారు. 80 దాటిన వాళ్ళం 85 దాటిన వాళ్ళం మేము పరిగెత్తగలమా? పరిగెత్తే వయసా? ఇప్పటికైనా సరే ఆనంద్ నారాయణ రెడ్డి గారు కొంచెం గమనించి కింద స్టాఫ్కి ఇమీడియట్గా ఆర్డర్స్ ఇష్యూ చేసి కాదు నాట్ టు ట్రబుల్ ది సీనియర్ సిటిజన్స్ చేస్తే బాగుంటుందని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు వెలగాడ అన్నపూర్ణమ్మ. నేను ప్రజా సంకల్ప వేదిక స్టేట్ ప్రెసిడెంట్, ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జ్. కానీ ఆన్లైన్లో టికెట్లు పెట్టి ఇక్కడ టికెట్ లేక మేము బెంగళూరు నుంచి వచ్చాము. టికెట్లు లేక చాలా ఇబ్బంది పడతాము. మాలాంటి వాళ్ళము ఫ్రీ లైన్లో వెళ్ళలేక టికెట్లు దొరక్క దీనికి ఏదో ఒక సొల్యూషన్ చూపించాలి. కానీ మాలాంటికి ఇబ్బంది కదా. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. కానీ ఇప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దానికోసం ఏమైనా చొరవ తీసుకొని మాలాంటి వాళ్ళకి టికెట్లు మళ్ళీ ఎలవ చేస్తే బాగుంటుంది. ఆన్లైన్లో అని ముందు బుక్ చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేము చాలా దూరం నుంచి వచ్చాము, ఆన్లైన్లో అని మాకు తెలియలేదు కాబట్టి మేము ఇబ్బందికి గురవుతున్నాం.